కేజ్రీవాల్ ఉదంతంలో కీలకమైనటువంటి అంశం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్య. నేను చాలా రోజుల నుండి చెప్తున్నటువంటి మాట అదే. ఇక్కడ 9 సార్లు ఈడీ విచారణకు హాజరు కాకుండా కావాలని డ్రామా ఆడాడు కేజ్రీవాల్. కాబట్టినే అరెస్ట్ అవ్వడం. ఆయనకి ఏంటంటే ఇప్పుడు పంజాబ్, ఢిల్లీలో ఇదివరకటి ఎమోషన్స్ లేవు. కాబట్టి ఇప్పుడు ఎమోషన్ కోసం ఆయన ప్రయత్నం. అందుకే అరెస్ట్ అయ్యి జైల్లో నుంచి పరిపాలన నడిపేటటువంటి వ్యక్తిగా ఆయన చూపెట్టడం. అదే సందర్భంలో బీజేపీకి అవినీతి పరుడని అతన్ని చూపెడితే అప్పుడు ఏ తటస్థులైతే ఓట్లు, కేజ్రీవాల్ ఓట్లు మాస్ కాదు, క్లాస్, ఆ క్లాస్ ఓటర్లు ఆయన పక్కన పెట్టాలన్నట్టు. రేపు ఓటర్లు తీర్పు చెప్పేస్తారు ఏది కరెక్ట్ అన్నటువంటి. కోర్టులు ఇచ్చే తీర్పుల కంటే ఓటర్ ఇచ్చే తీర్పు చాలా కీలకం. హిమంత బిశ్వ శర్మ అంది అదే. 9 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు అటెండ్ కాకపోవడం వల్లనే ఈ పరిణామం ఎదురైంది అన్నట్టు. ఇంకోవైపున ఏదైతే జైల్లో నుండి ఆదేశాలు పంపించడం ద్వారా పరిపాలన నడుపుతున్నాను అనేటువంటి సంకేతాన్ని కేజ్రీవాల్ ఇస్తున్నారు.